బంగారం కొనాలా వద్దా అనే విషయంలో అనేక అనుమానాలు, సంశయాలు ప్రజలకు ఉండడం సహజం. అయితే దీనికి సంబంధించి విశ్లేషకులు చెప్తున్నది కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, విశ్లేషకులు చెప్తున్న మాటలు, పేపర్లలో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదో పట్టించే విధంగానే ఉంటున్నాయని మనం అర్థం అవుతున్నది. ఏంటంటే బంగారం విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఇది ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది అని చెప్పడం, వెండి అయితే 7 లక్షల దాకా పోతుందని చెప్పడం. అయితే పెరిగిన దానికి కారణాలను విశ్లేషించడం ఉన్నది, మళ్ళీ తగ్గిన తర్వాత కారణాలు చెప్పడం వినబడుతున్నది. కానీ సరైనటువంటి మార్గము అనేటువంటిది ప్రజలకు చెప్పడంలో విశ్లేషణలు చాలా తప్పుదోవలనే పట్టిస్తున్నాయని చెప్పాలి. ఏంటిదంటే చెప్పాల్సింది విశ్లేషణ కాదు, చేయాల్సింది అది కాదు. భవిష్యత్తులో ఫలాని కారణాల వల్ల పెరుగుతుంది అని స్పష్టంగా చెప్పేటువంటి విశ్లేషణలు అయితే లేవు. వాస్తవానికి బంగారం గురించి ఆలోచించినట్లయితే బంగారం ఎప్పుడు కూడా విపరీతంగా పంట వండినట్టుగా, చెట్లకు కాయలు కాసినట్టుగా ప్రతి ఏడు పంట వండినట్టుగా పండదు, రాదు. బంగారం అనేటువంటిది ఇవాళ 10 తులాలు ఉన్నటువంటి బంగారం మళ్ళీ ఏడాది అయితే అది 20 తులాలు ఏం కాదు, అది అంతే ఉంటుంది. ఉత్పత్తి అనేటువంటిది విపరీతంగా ఏమి ఉండదు. ఇదంతా కూడా బంగారం పెరగడానికి, ధర తగ్గడానికి గలటువంటి మాయజాలం అంతా కూడా పెట్టుబడిదారులలో ఉంది. కొద్దిమంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొద్దిమంది చేతుల్లో ఉన్నటువంటి బంగారము, దీన్ని వాళ్ళు, ఎందుకంటే మనకు అర్థశాస్త్రంలో తెలుసు, మనకు సప్లై డిమాండ్లకు మధ్యలో ఉన్న వ్యత్యాసము లేదా కొరత అనేటువంటిది ఈ ధరలను నిర్ణయిస్తుంది. అంటే కృత్రిమంగా కొరత సృష్టించడం కూడా మనకు తెలుసు. అప్పుడప్పుడు మనకు ఉల్లిగడ్డలు కానీ, తర్వాత రైస్ కానీ ఒకటేసారి కొంతమంది రైతులు, కొంతమంది వ్యాపారులు వాటిని బ్లాక్ మార్కెట్లో దాచిపెట్టేస్తారు. అంటే కావాలని దాచిపెడతారు, వాటిని ప్రజలకు దొరకకుండా చేస్తారు. దొరకకుండా చేసినప్పుడు ఉల్లిగడ్డ కానీ వేరే వేరే వస్తువులను, కిరాణా వస్తువులు కానీ ధరలు పెరిగిపోతాయి. ఆ విధంగానే బంగారంలో కూడా కృత్రిమ కొరత అనేటువంటిది సృష్టించబడుతుంది. ఇది కొద్దిమంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కొద్దిమంది గుత్త పెట్టుబడిదారులు చేసేటువంటి పని. ఈ క్రమంలో ఎందుకంటే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, వార్తలు కానీ వాళ్ళ ఆజమాయిషులు ఉన్నాయి కాబట్టి ప్రజలను ప్రభావితం చేయడం కోసము తప్పుడు వార్తలను కూడా వేస్తుంటారు. దీనికి సంబంధించి అమెరికా లాంటి దేశాలు అయితే రకరకాల వార్తలను పుంకానుపుంకాలుగా పుట్టిస్తారు. ఎందుకంటే రేపు యుద్ధం జరగబోతుంటుంది, సుంకాలను పెంచుతాం, తగ్గిస్తాం, లేకపోతే జియో పాలిటిక్స్, రకరకాల కారణాలు, డీడాలరైజేషన్, ఇలాంటి రకరకాల మాటలు చెప్పి అంటే ఈ విశ్లేషకులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా ఈ తప్పుదో పడిపోతారు. దానివల్ల ఏంటంటే మొన్నటికి మొన్న కేవలం 1,30,000, 25,000 ఉన్నటువంటి బంగారం ఒక 3 నెలల క్రితము అది ఎక్కడ దాకా పోయింది, మొన్న 1,88,000 వరకు చేరింది. మళ్ళీ ఇవాళ ఏమైంది, సడన్గా ఒకటేసారి 1,50,000కు పడిపోయింది. ఇవాళ 1,56,000గా నడుస్తున్నది. అమ్మే వాళ్ళకు, కొనే వాళ్ళకు ఇవి ఇద్దరికి ప్రమాదకరమే. ఎందుకంటే ఒకటేసారి బంగారం తగ్గుతుందని చెప్పి అమ్మడానికి మార్కెట్లోకి వెళ్ళినట్లయితే కొనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అమ్మడానికి, కొనడానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వేల రూపాయల వ్యత్యాసం కనబడుతుంది. ఇంత వ్యత్యాసంతో ఇంత మోసమా, ఇంత అన్యాయమా అనేటువంటి మాటలు మనకు వినపడతాయి. కానీ ఇది మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద గుత్తాధిపతులు చేసేటువంటి పెట్టుబడి వ్యవహారమే, కానీ ఇది ఈ చిన్న వ్యాపారులకు కానీ ప్రజలకు కానీ సంబంధం లేనటువంటి విషయము. అయితే ఎప్పుడైనా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేటు పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బంగారం కొనాలి అనేది దాంట్లో అప్పులు తీసుకొచ్చి కొనడం అనేటువంటిది సరైనది కాదు. ప్రజల దగ్గర దాచుకున్నటువంటి డబ్బులని కొనుక్కుంటే బాగానే ఉంటుంది, వాళ్ళ అవసరాల కోసం కొనుక్కుంటే బాగుంటుంది. కానీ ఎక్కడైతే ఉంటుందో ఈ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆదాయాన్ని ఎక్కువ చేజిక్కించుకోవాలి అన్న దగ్గరనే, ఆదాయం పొందాలనేటువంటి దగ్గరనే నష్టం పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఆదాయం రావాలనేటువంటి కోరికతోటి డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు తీసైనా కూడా డబ్బులు ఈ బంగారాన్ని, వెండిని కొనుక్కొని సడన్గా పడిపోవడంతో మళ్ళీ పూర్తి నిరాశలోకి, బాధలోకి లోనవుతారు. ఇది సరైనది కాదు, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బంగారం ఎప్పుడు కూడా బాగా విపరీతంగా పెరగడం, ఇది పెరగడం అనేటువంటిది ఉండదు. అది సంఖ్యారీత్యా
అంటే పరిమాణం నిత్య పెరగదు. అదంతా కూడా కృత్రిమ కొరత సృష్టించే పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎవరు కొన్నారు, పెట్టుబడిదారులు కొనండి, ఎవరైనా కొనియండి బంగారం. కొననేది అది బంగారం అనేటువంటిది సరే వస్తువులుగా చేసుకునే వాళ్ళు, ఆభరణాలు ధరించే వాళ్ళు ధరిస్తారు, వాడతారు అని అనుకుందాం. కానీ బంగారం ఎక్కడైనా అదేం ఉత్పత్తి చేసేది కాదు కదా. బంగారం ఎప్పుడు కూడా దాని ద్వారా వచ్చేది అభివృద్ధి వృత్తి, దాని ద్వారా ఏ విధమైన ఉత్పత్తి ఉండదు కదా. అది ఎక్కడైనా భూమిలాగా వట్టిగా ఉండాల్సిందే. కనీసం భూమి అయినా దాని పంట వేస్తే పంట వస్తుంది. బంగారం ఏమి సృష్టిస్తుంది, ఏమి సృష్టిస్తుంది? కేవలం అది డబ్బులు ఎట్లాంటియో బంగారం కూడా కేవలము పెట్టుబడికి అటు ఇటు మార్పిడికి ఉపయోగపడే వస్తువు. ఈ మార్పిడికి ఉపయోగపడే వస్తువును పెట్టుబడిదారులు తమ లాభాల ఆర్జన కోసము దాన్ని వాడుకుంటారు. ఈ మాయాజాలంలో పెట్టుబడిదారులే ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు సామాన్య ప్రజలు ఆ మాయాజాలంలో పడి దాదాపుగా ధరలు చాలా ఎక్కువగా పెరిగినప్పుడు ఇంకా పెరుగుతున్నటువంటి భ్రమలకు లోనై బంగారాన్ని కొని తద్వారా వెంటనే దాదాపు లక్షలాది రూపాయలను నష్టపోతున్నారు. మొన్నటికి మొన్న 1,85,00,86,000 కొన్నటువంటి వాళ్ళు ఇవాళ 1,50,000 అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు వాటికనే వేలాది లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా ప్రజలందరికీ సూచించడం జరుగుతున్నది. ఎందుకంటే మన దగ్గర ఉన్న పైసలతోటి మన అవసరాల కోసం కొనుక్కోవాలి తప్ప పెట్టుబడి కోసము ఆదాయం వస్తుందని, లాభం వస్తున్నటువంటి కోరికతో కనుక కొన్నట్లయితే అది చివరికి నష్టాలు దారితీస్తుంది, దుఃఖాలు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా మనం